I believe one of the greatest directors of my generation. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. నేను ఒకటి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నేను నాకున్న నా ఆస్తులన్నీ బ్యాంక్లో పెట్టి నేను ఈ సినిమా తీస్తున్నాను. ఈ రోజుకి నేను ఫస్ట్ యాక్టెడ్ యాజ్ ఎ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు నెక్స్ట్ పిక్చర్లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుందని చప్పట్లు కొట్టడం అనుకో. సో ఇంకా శివుడి పైన భారం వేసి వెళ్తున్నాను. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. ఓపెన్ చేయైతే మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు, ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? సిగ్గుండాలి. నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు అమ్మాయి. మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? పెద్ద మాట అన్నాడు సార్. అది మా అందరి పైన ఆయనకి, మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. రామాయణం మహాభారతం ఏమి పనికిరావు. He is by far one of the best directors I worked with. ఈ సినిమా చేసిందంత సులభంగా అవలేదు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదుర్పడాం. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. అంటే విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్, ఇల్లు అమ్మేసి. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లో. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. బాడీ పెరిగిందే గానీ లోపల ఏం లేదు. టాలీవుడ్ ನಲ್ಲಿ డైనమిక్ స్టార్ శుభంచు. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరికీ నమస్కారం. నాకే బతుకొద్దు. Share the screen space with you. I don't think I was lucky. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో. జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఏమైందిరా చూడండి అక్కడ ఏముందో. 1 minute ఆశీర్వదించండి మావయ్య.